హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. అలాగనే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండానే అభ్యర్థులను మెరిట్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయబోతున్నారు. మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి 30,000 రూపాయల జీతం కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలని 348 ఖాళీలని పోస్టల్ శాఖ ద్వారా భర్తీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారీగా కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకు కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 8 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ 8 వేకెన్సీస్ ఏ ప్రాంతాల్లో భర్తీ చేస్తున్నారో కూడా క్లియర్గా చెప్తాను. అలాగే తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ 9 ఖాళీలు కూడా ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నారు క్లియర్గా చెప్తాను. అలాగనే మరి వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, జాబ్ ప్రొఫైల్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏమేమి డ్యూటీ చేయాలి, వారి జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. 1/8/2025 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగటం లేదు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 30,000 రూపాయల జీతం కూడా ఇవ్వనున్నట్లు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలని మొదటగా 1 సంవత్సర కాలం పాటికి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. తర్వాత ఇయర్ టు ఇయర్ బేసిస్ ప్రకారం అభ్యర్థుల్ని తర్వాత 2 సంవత్సరాలకు కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే మీకు డిగ్రీలో ఉన్నటువంటి మార్క్స్ని పర్సెంటేజ్ ప్రకారం తీసుకొని మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 750 రూపాయలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా 8 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఏ ప్లేస్లో భర్తీ చేస్తున్నారు మనకి ప్రొవైడ్ చేశారు. చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలో ఈ 8 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగని తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో కూడా 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆ 9 ఖాళీలు వచ్చేసి హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి అనేటువంటి ఈ 9 ప్లేసుల్లో కూడా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ కనుక చూసినట్లయితే 9/10/2025 నుంచి 29/10/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి అలాగే ఫీజు పేమెంట్ రెండింటికి సంబంధించి కూడా లాస్ట్ డేట్ 29/10/2025గా మెన్షన్ చేశారు. ఈ నెల 29వ తారీఖు లోపు అప్లికేషన్ ఫీజు రెండు కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, పోస్టల్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.